గుట్టు బ్రింజాల్ బజ్జీ చేసుకుంటున్నాము. అందుకోసం నేను ఒక 3 వంకాయలు తీసుకున్నాను పొడిగి, ఒక్కొక్కటి 3 ముక్కలైంది. ఆ ముక్కకు 4 ఘాట్లు పెట్టుకున్నాను. చివరన మాత్రం విడిపోకుండా ఉండాలి. ఇలా చేసుకున్నాక ఈ పిండిలో నేను ఒక పించు సోడా, తగినంత సాల్ట్, సగం గోధుమ పిండి, ఈక్వల్గా శనగపిండి తీసుకున్నాను. ఈ మసాలా కోసం లోపల పెట్టడం కోసం కొంచెం సాల్టు, కారము, కొద్దిగా పసుపు, చిన్న కొబ్బరి ముక్క, అల్లం ముక్క, జీలకర్ర వేసుకున్నాను. వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. అన్నిటికీ ఇలా పెట్టుకోవాలన్నమాట. నూనె బాగా కాగింది. లంప్స్ లేకుండా పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మసాలా పెట్టిన ఒక్కొక్క వంకాయని తీసుకొని పిండిలో డిప్ చేసి ఇలా నూనెలో వదిలేసుకోవాలి. అన్నింటిలో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి, ఎందుకంటే లోపల ఉడకాలి కాబట్టి. ఫైనల్గా బజ్జీలు తయారైనాయి. ఇవి ఉల్లిపాయ మధ్య కట్ చేసుకొని ఉల్లిపాయ పెట్టుకోవచ్చు.